హలో వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను సునీత. నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ స్పెషల్ ప్రోగ్రామ్. కొన్నింటికి పరిమితం అవడం కొందరికి ఆర్టిస్టులకైతే ఎక్కువగా అసలు నచ్చదు. వాళ్ళ ప్రయాణం అక్కడికి ఎక్కడో ఒక దగ్గర ఆపేయడం మాత్రం వాళ్ళకి నచ్చదు. అలాంటిది తమ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదో గమ్యం లేని బాటసారుల తమ గమనాన్ని తాము కొనసాగిస్తూ ఉంటారు. అందులో అలాంటి లైఫ్ జర్నీ ఎంచుకొని తమ పంతాలు తాము దూసుకు వెళ్తున్నారు బుల్లితెర వెండితెర నటుడు వైభవ్ సూర్య గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూర్య గారు నమస్తే అండి. ఎస్, జై శ్రీరామ్ అండి. సూర్య గారు, ఏంటి ముందుగా డిస్కషన్ లకు వెళ్లే ముందు ఐఎమ్ క్యూరియస్, ఏంటి రోజు రోజుకి వయసు పెరుగుతుంటే గ్లామర్ తగ్గుతూ వస్తుంది, మీదేంటి పెరుగుతుంది? ఏంటి సీక్రెట్ ఏంటి మీది? వయసు పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది ఎందుకు మీది? గాడ్ నోస్. ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఏ సీక్రెట్ ఏముంటుంది? ఇది బయటకి మేకప్ వేసుకోకుండా ఉండేది కదా లైఫ్. అంటే మేకప్ లో చూసిన సూర్యాని మాకు తెలుసు, మేము చూస్తున్నాం టీవీలో, అంతా బానే ఉంది. కానీ మేకప్ లేకుండా కూడా మీరు అదే గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారంటే ఏదైనా మెయింటైన్ చేస్తున్నారా? మా వ్యూవర్స్ కూడా కొంచెం ఆ టిప్స్ ఫాలో అవుతారు. ఒకటి, పీస్ఫుల్ గా ఉండడం, హ్యాపీగా ఉండడం, ఎవరి మీద జెలస్ లేకుండా ఉండడం. రెండోది, మా పేరెంట్స్ గిఫ్ట్ అని చెప్పుకోవాలి. నైస్ నైస్, వెరీ గుడ్. ఇంకోటి, మీ గురించి మాకు చాలా క్యూరియస్. ఏంటంటే మిమ్మల్ని డైలీ మేము సీరియల్స్ లో చూసి 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 లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్ గా మిమ్మల్ని ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తారు. జనాలు కానివ్వండి, అందరూ అలా ట్రీట్ చేసేస్తున్నాం. అసలు ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ ఊరు, వాడ, ఫ్రెండ్స్, ఇవన్నీ ఒకసారి మీ మాటలో. ఊరు వాడ అని చెప్తే, నేను కరీంనగర్లో పుట్టాను. మా ఫాదర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. మేము బ్రదర్స్, సిబ్లింగ్స్ వచ్చేసి 5. అందరూ వెల్ సెటిల్డ్. ఏంటి అంటే ఊర్లో కరీంనగర్ అంటే మన తెలంగాణ. ఎన్ని అంటే ఇక్కడే ఉన్నారా మీ లైఫ్? నేను అక్కడ స్కూలింగ్ వరకు అక్కడ అయింది నాది. నేను సరస్వతి శిశు మందిర్ లో చదువుకున్నాను అక్కడ. ఓ, సరస్వతి శిశు మందిరా, నైస్. అందుకే జై శ్రీరామ్ అన్నారు రాగానే. కొన్ని పద్ధతులు, హిందూ సాంప్రదాయాలు ఎక్కువగా చెప్తూ ఉంటాను. నేను హిందూని సంప్రదాయం కాదు, నేను బేసిక్ గా హిందూని. నేను హిందూ సంప్రదాయాలు కాదు, బేసిక్ గా నా బ్లడ్ హిందూ. నైస్. అంటే ఇంకా మీ బ్లడ్ ఏంటి అని అడిగితే హిందూ అని చెప్తారు కానీ. నైస్ నైస్. ఏంటి మీకు ఫ్రెండ్స్ కానీ ఇట్లా ఇక్కడ ఎలా ఉంటారు? మీరు ఎలా ఉంటారు అసలు? ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటారు? బయట ఫ్యామిలీస్ తో కానీ ఫ్రెండ్స్ తో కానీ? నేను బేసిక్ గా కొంచెం నేను అగ్రెసివ్ బేసిక్ గా. కాకపోతే ఎంత అగ్రెసివ్ గా ఉంటానో అంత జోవియల్ గా ఉంటాను. అంటే సీరియల్స్ లో చేసే క్యారెక్టర్స్ కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ ఏ ఉంటాయి. బట్ ఆఫ్ ది స్క్రీన్ ఐఎమ్ వెరీ జోవియల్, చాలా ఫ్రెండ్లీ. నేను నవ్వుతాను, నవ్విస్తాను, చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ఓకే. ఎంత ఇక్కడ ఇప్పుడు కరీంనగర్ కాబట్టి అక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారా? మీకు ఫ్రెండ్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటారు? నాకు ఇప్పటి వరకు నేను చదువుకున్న సరస్వతి శిశు మందిర్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి చదువుకున్న ఫ్రెండ్స్ నుంచి ఇప్పటి వరకు ఉన్న ఫ్రెండ్స్ అందరితో నాకు కాంటాక్ట్ ఉన్నారు. ఓ గ్రేట్. అంటే ఇప్పుడు ఓన్లీ మీరు సరస్వతి శిశు మందిర్ స్కూల్ మేట్సే ఎక్కువగా ఉంటారు కాంటాక్ట్? లేదు, నాకు స్కూల్, హై స్కూల్, కాలేజ్ అందరూ ఫ్రెండ్స్ అందరూ ఇప్పటికి మా గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ లో అందరితో నేను కాంటాక్ట్ లో ఉంటాను. గ్యాదరింగ్స్ జరుగుతుంటాయా? ఫ్రెండ్స్ ని కలుస్తుంటారా? ఇన్ఫాక్ట్ ఇవాళ సాయంత్రం మాది కాలేజ్ ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీస్ గ్యాదరింగ్ ఉంది. ఓకే, నైస్ నైస్. వాళ్ళందరినీ మేము అడిగామని చెప్పండి. ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చారు, రాజకీయాల్లోకి వచ్చారు. దాని గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు అసలు మీరు ఒక ఆర్టిస్ట్ గా నా కెరీర్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అని మీకు ఎప్పుడు అనిపించింది? ఆ థాట్ ఎలా వచ్చింది? అంటే ముందుగానే డిసైడ్ చేశారా? ఎవరైనా ఇన్స్పైర్ చేశారా? లేదు, యాక్చువల్ గా మాకు స్కూల్లో నేను సరస్వతి శిశు మందిర్లో చదువుకునేటప్పుడు మాకు ఎవ్రీ ఇయర్ ఈ వార్షిక ఉత్సవాలు అనేవి ఉండేవి. తో దాంట్లో మాకు డ్రామా ప్లేస్ అవన్నీ చేయించారనమాట. స్వామి సార్ అని మాకు గురువు ఉండేవాడు, ఆచార్యులు. సో ఆయన త్రూ ఏమైందంటే మాకు ట్రైనింగ్ ఇచ్చేసి ఒక 1 month ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత నాకు ఐ థింక్ 6th క్లాస్ ఆర్ 7th క్లాస్, 6th అనుకుంటాను. సో దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో నాకు అది అప్పుడు పెద్దగా తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఆర్టిస్టులు. ఇండస్ట్రీలో సినిమాకి రావాలని గాని ఆ ఉద్దేశం గాని అది లేదు. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ అసలు లేదు. సో బట్ అదొక ఎక్సైట్మెంట్ అనిపించింది. 6th క్లాస్ అనేసరికి ఎక్సైట్మెంట్, ఫస్ట్ ప్రైజ్ రావడము, అప్లాజు, ఆ ప్రేజ్ చేయడం అని ఉంటుంది కదా. సో అనిపించింది. సో దాని తర్వాత నేను
ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత 10th వచ్చేసరికి అది పోయింది. తర్వాత ఆర్మీ అవుదాము అంటే మై ఫాదర్ వాజ్ ఆర్మీ చేశాడు ఆయన, చేశారు. అది ఎందుకో ఉండేది నాకు మొదటి నుంచి కూడా ఆర్మీ ఆఫీసర్ అవ్వాలి. దేశభక్తి మీ ఫాదర్ వల్ల మీకు కూడా దేశభక్తి ఎక్కువ అనుకుంటా కదా. మా ఫాదర్ వల్ల కంటే నేను చదువుకున్న స్కూల్ సరస్వతి శిశు మందిర్లో చదువుకున్న స్కూల్ వల్ల వచ్చిందని చెప్పి. ఎస్. సో అది ఒకటి, ప్లస్ మా ఫాదర్ ఆర్మీలో ఉండడం అదొకటి ఉండేది. నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత అంటే స్టెప్ బై స్టెప్ మళ్ళీ కాలేజ్లోకి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ రఘునందన్ అని ఉండేవాడు. వాడేదో సినిమాలు ట్రై చేస్తుంటే సరే చేద్దామని చెప్పేసి ట్రై చేయడం. ఆ ప్రస్థానంలో అసలు సినిమా గురించి నాకు 1% కూడా ఐడియా లేదు, ఇండస్ట్రీ గురించి. ఆ తర్వాత కష్టాలు పడి డక్కా మొక్కీలు అన్ని మామూలు అన్ని ఫేస్ చేసేసి దెన్ ఇండస్ట్రీకి వచ్చా. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఫాదర్ ఆర్మీ ఆఫీసర్, ఆర్మీ ఇంజనీర్ చేశాడు. ఆర్మీ ఫస్ట్ లో ఉండి తర్వాత అక్కడి నుంచి ఎగ్జామ్స్ రాసి ఇంజనీర్ అయ్యారు. ఓకే. అంటే ఇప్పుడు ఎంతైనా అంత ఎడ్యుకేటెడ్ ఫాదర్ ఉన్నప్పుడు ఇంట్లో ఒక స్ట్రిక్ట్ గా నా పిల్లలు ఇలా చేయాలి, ఈ సమ్ డాక్టరో ఇంజనీరో ఇలా అవ్వాలంటూ కూడా ఎక్కువగా ఆ టైంలో ఇంకెక్కువ ఉండేది. పేరెంట్స్ అలా ఎక్కువగా ఫోర్స్ చేసేవారు. మరి మీరు ఆర్టిస్ట్ అవుతా అని ఇంట్లో చెప్పినప్పుడు ఎలా ఉండేది రియాక్షన్? ఫాదర్ ఒప్పుకోలేదు, గొడవలు ఇక మామూలే కదా. ఏమని అంటే అసలు స్టార్టింగ్ లో ఇంట్లో కూడా ఫేస్ చేస్తారా మీరు ప్రాబ్లమ్స్? ఇంట్లో బయట అన్ని చోట్ల ఫేస్ చేశాను నేను. సో ఇంట్లో ఫేస్ చేశాను, బయట ఫేస్ చేశాను. ఫోటోలకి డబ్బులు ఉండేవి కాదు. మా ఫాదర్ అన్నారు ఒకటే మాట అన్నారు, నువ్వు బతకాలనుకుంటే నువ్వు ఉండాలనుకుంటే ఇంట్లో ఉండు, నేను చేయమన్నది చెయ్యి, లేదంటే నువ్వు ఇంకేదైనా అబ్రాడ్ వెళ్ళిపోతానంటే నేను చదివిస్తాను, చదువుకో, కానీ సినిమా ఇండస్ట్రీ అని మాత్రం వెళ్ళకని అన్నారు. ఏది మామూలుగానే ఉంటాయి కదా. అప్పుడు ఉన్న కొంచెం ఆ వయసులో ఉన్నప్పుడు కొంచెం అగ్రెసివ్ గా ఉండడం. తర్వాత ఒకటే అన్నారు, నువ్వు కష్టపడడం నేర్చుకో ఫస్ట్. నీకు నేను అడిగేవాడిని, నేను అంటే మా ఫాదర్ని టు బి ఫ్రాంక్ చెప్పకూడదు కానీ మా ఫాదర్ని కానీ ఇంత సంపాదిస్తున్నావు కదా, ఇంజనీర్వి కదా, ఈ డబ్బులు ఏం చేస్తావు అని అడిగేవాడిని నేను ఆ ఏజ్ లోనే. సో అడిగితే మా ఫాదర్ అన్నాడు, నీకు సంపాదిస్తే తెలుస్తుంది కష్టమేంటో, నువ్వు అంత నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు కదా, నువ్వు బయటకు వెళ్ళి సంపాదించడం నేర్చుకో, అప్పుడు తెలుస్తుంది నీకు విలువ ఏంటో అని అన్నారు. సో నేను వెన్ ఐ వాజ్ 21 years నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చా. బయటకు వచ్చేసి కెరీర్ స్టార్ట్ చేశాను. ఓ మై గాడ్, ఇట్స్ వెరీ టీనేజ్ అండి. అప్పుడే ఇట్లా 19 cross 20, 21 అంటే అసలు ఎలా అనిపించేది అప్పుడు బయటకు వచ్చి? ఏం చేద్దాం అనుకున్నారు అట్లా? ఏం చేద్దామని కాదు, ఇప్పుడు ఒకటేంటంటే నేను ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాను. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, ఇంట్లో వాళ్ళని కష్టపెట్టొద్దు ఒకటి. రెండోది నేను అనుకున్న ఇష్టమైన ప్రొఫెషన్లోకి నేను వెళ్ళాలి. సో వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేయాలి, కొంచెం జిద్ అంటారు కదా, ఆ వయసులో నువ్వు డబ్బులు ఇవ్వ, నేను కూడా సంపాదించి చూపిస్తాను అని చెప్పి ఛాలెంజింగ్ గా రావాల్సి వచ్చింది. తర్వాత ఫేస్ చేసాం కష్టాలు. ఓకే, మీరు అనుకున్నారు, బయటకు వచ్చారు, బానే ఉంది. ఫస్ట్ మీకు నటుడిగా అవకాశం ఎవరిచ్చారు? మీకు ఈ రోల్ మంచి పేరు తెచ్చింది మీ కెరీర్ లో అన్నది ఏంటి? చాలా ఉన్నాయి. అంటే నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది మంజులా నాయుడు గారు. అంటే ఈ ఇది చక్రవాకం ఇవన్నీ సీరియల్స్ చేశారు కదా, రుతురాగాలు మేడం డైరెక్టర్ గారు. సో చాలా సీరియల్స్ పేరు వచ్చినాయి. రీసెంట్ గా చేసిన దేవత గాని, ఈటీవీలో చేసిన సీరియల్స్ గాని, నాగాస్త్రం గాని, తర్వాత మొన్న జీలో చేసిన ఊహలు గుసగుసలు గాని, అన్ని మంచి పేరు వచ్చాయి. ఇవన్నీ కాకుండా నేను తెలంగాణ ట్రైబల్ వారియర్ గా చేసిన కొమరం భీం టైటిల్ రోల్ చేశాను నేను. అది కూడా మంచి పేరు వచ్చింది, చాలా అవార్డ్స్ వచ్చాయి దానికి. నైస్. అంటే మిమ్మల్ని ఇప్పుడు చూస్తుంటే ఒక విషయం చెప్పాలి. యాక్చువల్ గా నేను స్కూల్ కి వెళ్తున్నప్పుడు ఆ చక్రవాకం సీరియల్ నుంచి చూస్తే ఇప్పుడు కార్తీక దీపం కానివ్వండి, దేవత సీరియల్, అప్పటి వరకు కూడా నేను ఇంట్లో ఉండేదాన్ని. మా మదర్, ఈవెన్ మా గ్రాండ్ మదర్ అందరూ కూడా టీవీ పెడుతున్నప్పుడల్లా మిమ్మల్ని మేము చూసారు. అంటే మిమ్మల్ని చూస్తూ నేను పెరిగాను చెప్పాలంటే. అలా ఎలా అనిపిస్తుంది అంటే మీ ఫ్యాన్స్ మా లాంటి వాళ్ళు చాలా మంది ఇట్లా బయట కనిపిస్తుంటారు, ఎలా రిసీవ్ ఎలా చేసుకుంటారు మిమ్మల్ని? బాగా రిసీవ్ చేసుకుంటారు. మేము చిన్నప్పుడు చూసాం, మీ సీరియల్స్ చూస్తూ పెరిగాము. మొన్న రీసెంట్ కూడా ఎవరో నాగాస్త్రం చూసామన్నా అనేది చిన్నప్పుడు స్కూల్ పోయేటప్పుడు నేను కూడా అప్పుడు స్కూల్ కి వెళ్తే వచ్చాక కూడా హోంవర్క్ రాస్తూ కూడా మీరు టీవీలో కనిపించేవారు నాకు. సో హ్యాపీగా ఉంటది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మామూలుగా ఏమైపోద్దంటే చాలా మంది డ్రాప్ అయిపోతారు. ఆర్టిస్ట్ గా ఉన్నోళ్ళు చాలా మంది డ్రాప్ అయిపోతారు. సో అట్లా కాకుండా కంటిన్యూస్ గా నేను ఒక 29-30 years నుంచి నేను కంటిన్యూస్ గా ఇండస్ట్రీలో నేను సర్వైవల్ అవుతున్నానంటే కొంచెం
ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇంకోటి అంటే మీరు ఫస్ట్ సీరియల్స్ కి ఎంట్రీ ఇచ్చారా లేదంటే సినిమాసా ఎలా? సీరియల్ అంటే సినిమా ట్రై చేశాను అప్పుడు. అంటే యాక్చువల్గా ఇక్కడే ఏముండదంటే నేను వచ్చినప్పుడు ఎస్పెషల్లీ దూరదర్శన్ ఒక్కటే. దూరదర్శన్ లో కూడా వీక్లీ సీరియల్సే, వీక్లీ ఎపిసోడ్స్, డైలీ సీరియల్స్ కూడా లేవు. ఋతురాగాల నుంచి డైలీ సీరియల్స్, ఋతురాగాలు, ఆత్మీయులు, అది అప్పుడు డైలీ సీరియల్స్ దూరదర్శన్ నుంచి స్టార్ట్ అయ్యాయి. అంతమంది వీక్లీ. సో సర్వైవల్ కోసం ఏంటంటే అటు సీరియల్స్ చేస్తూ సినిమాల్లో ట్రై చేసి, సినిమాలు హీరోగా చేసినా కూడా సీరియల్స్ అనేది ఏంటంటే ఇన్కమ్ కోసం అంతే. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే అప్పుడు దూరదర్శన్ కాలంలో మీరు ఇలా వచ్చారంటే మీరు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారో అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈజీగా చాలా మంది సోషల్ మీడియా ద్వారా కూడా సెలబ్రిటీస్ అయిపోతున్న రోజులున్నాయి. అలాంటిది ఏది లేదు, ఒక దూరదర్శన్ టైంలో మీరు సర్వైవ్ అయ్యి వచ్చారంటే మీ స్ట్రగుల్స్ ఎలా ఉండేవి అప్పట్లో? అది చెప్పుకుంటే ఒక రోజు అంతా గడిచిపోతుంది. పర్లేదు, కొంచెం మాకు చెప్పండి. అదే ఏముంటుందంటే అటు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉండవు, ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేసి రావడము, ఇక్కడికి వచ్చేసి బయటకు వాళ్ళకి ఏం చెప్పుకోలేము, అటు ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఏదో సినిమా ఇండస్ట్రీ అన్నావు కదా, పెద్ద పొడుస్తారన్నావు కదా, ఏం చేసావు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అది మనం కూడా ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేసి వచ్చాం కదా అని, నేను ఎందుకు వచ్చాను బయటకి, దేని గురించి వచ్చాను అనే ఒక కాన్సన్ట్రేషన్తో ఉంటే డెఫినెట్ గా సెటిల్ అవ్వచ్చు. అంటే మీరు డైరెక్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి మీ పాత్ స్టార్ట్ అయ్యింది బుల్లితెరలో? అంటే మంజుల నాయుడు గారి సీరియల్ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఎలా, దానికి ముందేమన్నా అట్లా టెస్ట్ కట్స్ కానీ ఆడిషన్స్? అలా ఆడిషన్స్ వెళ్ళాను నేను, అక్కడ ఆడిషన్స్ వెళ్ళాను నేను. అక్కడ పంజాగుట్టలో ఆఫీస్ ఉండేది అప్పుడు, హైదరాబాద్ లోనే. మేడం వాళ్ళు అప్పటికి పాపులర్. సో వాళ్ళు ఒక్కటే పెద్ద ప్రొడక్షన్, ప్రదీప్ గారిది, మంజుల నాయుడు గారిది, కొంతమంది సీతాదేవి గారు వీళ్ళు ఉన్నారు. దాంట్లో ఎందుకు నేను వాళ్ళ ఫస్ట్ సీరియల్ నేను కమిట్ అయ్యాను. నేను అది నేర్చుకోవడం. అదే మీరు కమిట్ అయ్యాక మెల్లిమెల్లిగా ఇప్పుడు సినిమాలో ప్రకాష్ రాజ్కి ఎలా పేరుందో బుల్లితెర ప్రకాష్ రాజ్ గా మిమ్మల్ని అంటుంటారు సూర్య గారు. ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? అంత పెద్ద ఆయనతో పోల్చడం హ్యాపీగానే ఉంటుంది డెఫినెట్ గా. 2 నేషనల్ అవార్డులు తీసుకున్నాడు. సో ఆయన ఎనీ క్యారెక్టర్ హీ కెన్ డూ. సో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎస్, మీరు కూడా ఎనీ క్యారెక్టర్ చేస్తూ ఉంటారు. అంటే ఇంకోటి, సినిమాలో మీకు ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? నేను ఫస్ట్ అవకాశం నేను ఒక సినిమా చేశాను. నేను అది రిలీజ్ అవ్వలేదు, సినిమా కంప్లీట్ అయింది కానీ రిలీజ్ అవ్వలేదు. దెన్ నేను అప్పుడు ఈటీవీలో నేను హీరోగా చేస్తున్న సీరియల్ భార్యాభర్తలు అని ఒక సీరియల్ చేస్తున్నాను, మంజుల నాయుడు గారి సీరియల్ ఆత్మీయులు చేస్తున్నాను, తర్వాత శాంతినివాసం చేస్తున్నాను. ఎట్ టైం చేస్తున్నప్పుడు నాకు రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది, చిరంజీవి గారి సినిమా చేస్తున్నాను అని చెప్పేసి దాంట్లో క్యారెక్టర్ అడిగారు. అప్పుడు నాకు డేట్స్ బిజీ ఉండడం వల్ల కుదరలేదు. బట్ ఫైనల్ ఏంటంటే టార్గెట్ సినిమా అనేది ఉండేది, ఒక సినిమా హీరోగా చేయాలి అని చెప్పేసి ఉండేది. దెన్ అక్కడి నుంచి అప్పుడే ఒక ఎన్ఆర్ఐ సుభాష్ రెడ్డి అని చెప్పేసి ఎన్ఆర్ఐ యుఎస్ నుంచి వచ్చారు. వచ్చి ఏదో సినిమా ఆడిషన్స్ అవుతున్నాయి అని అంటే వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత అక్కడ ఆడిషన్స్ అవ్వడము, దాంట్లో సెలెక్ట్ అవ్వడము, సిటీ అని హైదరాబాద్ ల్యాండ్ మాఫియా మీద చేసాము. దాంట్లో హీరోగా నేను ఇంకొక ఇద్దరం హీరోలుగా చేసాము. సో అక్కడి నుంచి సినిమాలు అలా అలవాటైంది. అంటే ఒకటి డౌట్ ఉంటుంది సహజంగా, ఎవరైనా మూవీస్ లోకి వచ్చారంటే అక్కడ నుంచి ఇంకా మూవీ ఫీల్డ్ లోనే వెళ్ళిపోతుంటారు సినిమా ఫీల్డ్ లోకి మళ్ళీ. కానీ మీరు స్టిల్ 2 బ్యాలెన్స్ చేస్తూ బుల్లితెర పైన కూడా మీరు అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఇప్పటికే ఎంటర్టైన్ చేస్తూ కంటిన్యూ అవుతున్నారు. ఎలా అంటే ఎందుకంటే ఇది డిఫరెంట్, అందరు ఒకలాగా ఆలోచిస్తారు కానీ మీరు అలా ఆలోచించలేదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనము ఫస్ట్ వచ్చేటప్పుడు ఏమైపోద్దంటే ఇదే చేయాలనుకుని కూర్చుంటే ఇక్కడ కుదిరే పరిస్థితి కాదు. ఎందుకంటే సర్వైవల్ అనేది ఇంపార్టెంట్. మనము సరే బ్యాక్గ్రౌండ్ నుండి ఫైనాన్షియల్ గా సరే, అఫ్ కోర్స్ నేను ఫైనాన్షియల్ అప్పుడు మా ఫాదర్ వీళ్ళు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయినా కూడా నేను బయటకు వచ్చిందాను కాబట్టి మళ్ళీ డబ్బులు అడుగుతూ బాగుండదని చెప్పేసి ఇండిపెండెంట్ గా నేను వచ్చాను కాబట్టి, సో సర్వైవల్ కోసం చేయాల్సిన పరిస్థితి సీరియల్స్ అనేది. ప్లస్ అప్పటికి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కి రాలేదు ఇంకా, అప్పుడు అంతా చెన్నైలోనే ఉంది.
Okay, ఈవెన్ ఎప్పుడు టీవీ వచ్చారు? ఛానల్స్ కూడా చెన్నైలోనే ఉన్నాయి. జస్ట్ 15-20 ఇయర్స్ బ్యాక్ వచ్చినాయి. అప్పటి వరకు మీరు చెన్నైలోనే ఇంకా? లేదు, ఇక్కడ హైదరాబాద్ లో 20 ఇయర్స్ బ్యాక్ ఒక్కొక్కటి చెన్నై నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతుంది, ఛానల్స్ గానీ Okay. సినిమా ఇండస్ట్రీ గానీ. ఓకే ఇక్కడ అప్పుడు షూటింగ్ జరుగుతున్నాయి, బట్ కొన్ని ఓకే అంటే ఫుల్ ప్లెడ్జెడ్ గా టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరూ ఇక్కడ సెటిల్ అవ్వడం అట్లా జరగలేదు. ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు అంతే. అంటే మీరు ఆ టైంలో అది చాలా కొంచెం మీకు ఎప్పుడైనా అనిపించిందా, నేను అరే ఎందుకు వచ్చానే ఈ ఫీల్డ్ లో, కానీ ఎప్పుడైనా ఆ ఫీలింగ్ వచ్చిందా ఇంట్లో వాళ్ళని కాదని వచ్చేసాను, ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానివ్వండి, ఎవరో ఇట్లా ఉంటాయి కదా మనం ఫేస్ చేస్తుంటాం, ఆ టైం ఎప్పుడైనా అనిపించిందా అనవసరంగా ఇక్కడికి వచ్చానే అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? నాకు ఎప్పుడు అనిపించలేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఎప్పుడు అనిపించలేదు. ఇంకా కొంచెం కసిగా పనిచేసేవాడిని నేను. అంటే నాకు 50 ఇయర్స్ నుంచి ఇక్కడ సొంత ఇల్లు ఉంది హైదరాబాద్ లో, కంఫర్ట్ లైఫ్, ఇండిపెండెంట్ హౌస్, ఫాదర్ ఇంజనీర్, హ్యాపీగా ఉండేది. బట్ సడన్ గా ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తెలిసి వచ్చింది హార్డ్ వర్క్ అంటే ఏంటి, స్ట్రగుల్ అంటే ఎట్లుంటది. అవును. ఇంకోటి మీరు ఎలా అంటే పాజిటివ్ రోల్స్ చేస్తారు, నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు. అసలు మీరు రెండు కూడా 100కి 200% ఇస్తారు, చాలా బాగా చేస్తారు. ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నెగిటివ్ రోల్స్ ఇంకా బాగా చేస్తారు చెప్పాలంటే. ఏంటి అవి ఎలా, మీకు అసలు ఏది ఇష్టం, పాజిటివ్ చేయడం ఇష్టమా, నెగిటివ్ రోల్స్ చేయడం ఇష్టమా? అంటే నాకు నెగిటివ్ ఎక్కువ ఇష్టం, ఎందుకంటే అది కొంచెం పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటది. ఓకే. పాజిటివ్ లో ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటది, అది కొంచెం ఒక టైంలో బోర్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఓకే మీకు నెగిటివ్ రోల్స్ అంటే ఇష్టం, బట్ ఏంటంటే చాలా మంది రూరల్ ఏరియాస్ లో ఎక్కువగా మహిళలు ఎక్కువగా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక డౌట్, సిల్లీ క్వశ్చన్ అయినప్పటికీ వాళ్ళకు ఒక డౌట్ ఉంటుంది, ఈయన బయట కూడా ఇలాగే ఉంటారా, అక్కడ ఇలా చేశారు బయట కూడా ఇలాగే ఉంటారా, ఎలా అనిపిస్తుంది? అంటే మీరు అంతసేపు ఒక రోల్లో ఉంటారు, ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే రోల్ మీరు చూస్ చేస్తారు ఆ రోల్లో ఉంటారు, కట్ చెప్పిన తర్వాత కూడా మీరు ఎలా తీసుకుంటారు? నార్మల్ చాలా జోవియల్గా ఉంటారు లొకేషన్ లో, ఇంత క్యారెక్టర్ చేసినంత సీరియస్ గా ఉండను నేను. ఐఎమ్ వెరీ జోవియల్. నేను క్యారెక్టర్ అక్కడ డైలాగ్ చెప్పినంత వరకు, కెమెరా ముందు ఉన్నంత వరకే సీరియస్ గా ఉంటాను, ఆ తర్వాత జోకులు వేస్తూనే ఉంటాను. అంటే టోటల్ కాంట్రాస్ట్. మామూలుగా చాలా మంది అనుకుంటారు నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ గానే ఉంటానేమో అని చెప్పేసి, అస్సలు కాదు. నేను అది షార్ట్ అయిపోయిన ఇమ్మీడియట్లీ జోకులు వేస్తూ అటు ఇటు అందరితో మాట్లాడుతూనే ఉంటాను. ఈ మధ్య ఇంకొకటి సీరియల్స్ లో కానివ్వండి, ఈవెన్ ఫిలిమ్స్ లో, ఇండస్ట్రీలో ఎక్కువగా చూస్తే మన తెలుగు వాళ్ళు తక్కువగా కనిపిస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచో కన్నడ కానీ సమ్ అదర్ పరభాష వాళ్ళు ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తుంటున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే పాజిటివ్ చెప్పండి, నెగిటివ్ కూడా చెప్పండి దీనిపైన. అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఒకటే, ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఏమైపోయింది అంటే గ్లోబలైజేషన్, మొత్తం ప్రపంచం అంతా ఒకటే అయిపోయింది ఇప్పుడు. అవును. సో ఇప్పుడు రెండోది ఏంటంటే టోటల్ కార్పొరేట్ అయిపోయింది. సినిమాలు ఎట్లయితే మనము ఆల్ ఓవర్ ఇండియా బిజినెస్, వరల్డ్ వైడ్ బిజినెస్ ఎట్లయితుందో, ఇప్పుడు సీరియల్స్ కూడా 2-3 లాంగ్వేజ్ లో టెలికాస్ట్ అవుతున్నాయి. అవును. నేను మన రీసెంట్ గా చేసిన ఊహలు గుసగుసలాడే సీరియల్ జీ తెలుగులో టెలికాస్ట్ అయింది. అది మేము తెలుగులో చేస్తే బెంగళూరులో, కన్నడలో, మలయాళంలో 2 చోట్ల టెలికాస్ట్ అయింది అది. ఓకే. సో ఇప్పుడు అది ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు నా తెలుగులో ఉన్న వాళ్ళు బెంగళూరు వాళ్ళకి తెలియదు, కేరళ వాళ్ళకి తెలియదు. సో దాంట్లో వాళ్ళని ఒకళ్ళని, దీంట్లో ఒకళ్ళని, ఇద్దరిని తీసుకొచ్చేస్తే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు, మేము ఎక్స్పోజ్ అవుతున్నాం. అవును. సో అది ఒక విధంగా చెప్పాలంటే ప్లస్సే అది. అంటే మేము వేరే లాంగ్వేజ్ లో కూడా మాకు ఫ్యాన్స్ పెరుగుతారు, రికగ్నిషన్ ఉంటుంది. అవును. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మీ ఫాదర్ ఏమంటున్నారు? అప్పుడేమో నో అన్నారు, నో మోర్, ఇప్పుడు లేరు. బట్ ఉన్నంత వరకు ఆయన, అప్పటికే నేను సక్సెస్ అయ్యాను. నేను హీ వాజ్ మీ సక్సెస్ ని చూసారైతే. నైస్, వెరీ నైస్. బయటకు వచ్చి అనుకున్నది పంతం మీద ఉండి సాధించారు. నైస్. ఇంకోటి, మీరు పొలిటికల్ గా కెరీర్ కూడా స్టార్ట్ చేశారు, బీజేపీలో యాక్టివ్ గా ఉన్నారు. ఏంటి? బీజేపీలో యాక్టివ్ గా ఉన్నాను ఏంటి అంటే, దాంట్లో నేను ఇప్పుడు ధార్మిక పరిషత్ కి స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాను నేను. అండ్ అది కాకుండా నేను యోగిజీ గారి విశ్వ హిందూ మహాసంఘ్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఆర్గనైజేషన్ ఉంది. దానికి నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, కల్చరల్ ప్రెసిడెంట్ ఉన్నాను. ఓకే. సో ఇక్కడ ఏమైపోయింది అని అంటే, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా కెరీర్ పోతా ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు అనుకున్నట్టుగా పాత నీరు పోయి కొత్త నీరు రావాలి అని అంటారు కదా, ఒక టైం అయిపోయేసరికి స్టేల్ అయిపోతుంటది. రెండోది ఏంటంటే, నాకు
నేను ఓన్లీ యాక్టింగ్ చేసుకుంటా, షూటింగ్ పోతా, అక్కడ పోతా, ఖాళీ కూర్చుంటాను. షూటింగ్ షాట్ లేనంత వరకు ఖాళీ కూర్చుంటాను. షూటింగ్ లేనప్పుడు ఇంట్లో కూర్చుంటాం. ఆ టైం వేస్ట్ అయిపోతుంది, నాకు టైం కిల్ అవుతుంది. నాకు ఐ హ్యావ్ టు డూ సంథింగ్ కదా. ఆ టైంలో నేను ఆ టైం యూటిలైజ్ చేసుకుంటే ఫ్యూచర్ లో ఈ టైం నాకు ఎప్పటికైనా పనికి వస్తుంది. ఇప్పుడు ఇది నేను సీరియల్స్ చేస్తున్నాను, ఖాళీ టైంలో వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ కూర్చో బదులు నేను వేరే అప్లికేషన్స్ పోతే ముందు నేను పబ్లిక్ లో ఉంటాను. నాకు రిలేషన్స్, నాకు కొన్ని కాంటాక్ట్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి, ఒక గ్రౌండ్, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ నాకు ఏమి పని లేని రోజు నేను ఫుల్ ప్లేజెడ్ గా పాలిటిక్స్ లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, అంటే మీరేదైనా పదవులు ఆశించి పాలిటిక్స్ లోకి వచ్చారా, లేదంటే నా ఆశయాలకు అండగా ఉంటది అనుకుని పాలిటిక్స్ లోకి వచ్చారా? బీజేపీలో పదవుల కోసం పోతే అక్కడ పట్టించుకోరు, పని చేసుకుంటూ పోవాలి అంతే. ఇక్కడ ఎవరైనా కార్యకర్తనే, నేను కూడా కార్యకర్తనే అక్కడ. కాకపోతే ఏంటంటే నేను అనుకున్న కొన్ని, నేను చదువుకున్న స్కూల్ గాని, ఆ పరిసరాలు గాని, నాకున్న సర్కిల్ గాని, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఇప్పుడు వరల్డ్ వైడ్ ఏం జరుగుతుంది, ఇండియాలో ఏం జరుగుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది, అవన్నీ చూసిన తర్వాత కొన్నిసార్లు నేను ఎందుకు చేయకూడదు, చేయకుండా ఉండాలి, నేను నెక్స్ట్ జనరేషన్ కోసం అన్న పనికి వస్తుంది కదా ఇప్పుడు చేస్తే. అంటే చాలా మంది ముందుకు రాకపోవచ్చు, అంటే కొంతమంది ఎవరి భావాలు వాళ్ళవి. కానీ నాకేమనిపిస్తుంది అంటే నెక్స్ట్ జనరేషన్ కోసం నేను ఇప్పుడు పనిచేయాలి. అంటే శివాజీ పక్కింట్లో పుట్టడం కాదు, మా ఇంట్లోనే పుట్టాలన్నట్టుగా. అంటే శివాజీ పక్కింట్లో పుట్టాలి, మా ఇంట్లో మాత్రం అంబానీ పుట్టాలన్నట్టు ఉంటుంది. అట్లా కాకుండా నెక్స్ట్ జనరేషన్ కోసం అన్నా, నెక్స్ట్ తరాల కోసం అన్నా ఇప్పుడు మనం ఈ అవేర్నెస్ తీసుకురాకపోతే, ఒక బీజేపీ అనే పార్టీలో పనిచేయకపోతే భవిష్యత్తు చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ తో మీ రిలేషన్ ఎలా ఉంది? నాకు రిలేషన్ లేదమ్మా ఇప్పటి వరకు. అంటే ఆయన మాకు నేషనల్ కన్వీనర్, నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నారు. తొందరలో కలవాలి. అంటే నేను ఇప్పుడు సోషల్ వర్క్ చేస్తున్నాను, నేను ఆయన పేరు మీద, ఆ సంఘటన మీద నేను సోషల్ వర్క్ చేస్తున్నాను. అదే ఆయనకు తెలుసా యోగి ఆదిత్యనాథ్? అది మేము అంతవరకు వెళ్ళలేదు. ఇక్కడ మాకు నేషనల్ కన్వీనర్ మహంజీ అని ఉన్నారు, ఆయన కన్వే చేస్తారు. ఆయనతో కాంటాక్ట్స్ ఉన్నాయి. మహంజీతో మొన్న కలిసారు, ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినప్పుడు కలిసారు మేము. ఆయనతో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఓకే, నైస్, వెరీ నైస్. ఇప్పుడు మీరు కొత్తగా స్టార్ట్ చేశాను అంటున్నారు కదా సేవా కార్యక్రమాలు, ఏంటి అవి? మేము అంటే ఈ ఆర్ఫనేజ్ కానీ, ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, వాళ్ళకి మేము మా ఎవరైతే మా కమిటీలో ఉన్నారో, ఎవరైతే మా సంఘటనలో ఉన్నారో, మేమందరం కలిసి నెలకొక్కసారి కలిసి ఏం చేద్దాం, ప్రోగ్రామ్ ఎలా చేద్దాం. మొన్న ఆర్ఫనేజ్ పోయి ముసలోళ్ళకి, పాపం వృద్ధులకి, వాళ్ళకి ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చి వాళ్ళతో ఒక గంట సేపు స్పెండ్ చేసి వచ్చాం. సో అది ఒక విధంగా హ్యాపీగా అనిపిస్తుంటది. నాకు అదంతా చూసిన తర్వాత నేను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటది కదా అనిపించింది. వెరీ నైస్, వెరీ నైస్, ఆల్ ద బెస్ట్. ఇంకా మీరు ముందుకు వెళ్ళాలి. ఇంకా ఏంటి ఫైనల్ గా మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఒకటి, నెక్స్ట్ మంత్ నుంచి జెమినీకి ఒక సీరియల్ స్టార్ట్ అవుతుంది. అది కూడా తమిళ్ రీమేక్. ఇంకోటి స్టార్ మాకి, అది కూడా తమిళ్ రీమేక్. ఓకే, రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, సో ఫైనల్ గా మనం ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేద్దాం. నేను ఒక వర్డ్, వాళ్ళ పేరు చెప్తాను, పర్సన్ పేరు. మీరు ఒక వర్డ్ లో వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటారో, పొలిటీషియనా లేకపోతే సినిమా వాళ్ళ, రెండు కలిపి చెప్తారు. ఓకే, నరేంద్ర మోడీ, విశ్వగురు. రాహుల్ గాంధీ, ఓకే, నాకు అర్థమైంది. పవన్ కళ్యాణ్, పవర్ స్టార్. ఓ నైస్. జగన్మోహన్ రెడ్డి, ఫైటర్. కే పాల్, కేపాలే. ఓకే, రేవంత్ రెడ్డి, వన్ మ్యాన్ ఆర్మీ. అసదుద్దీన్ ఓవైసీ, డబుల్ గేమ్. యోగి ఆదిత్యనాథ్, ఫైనల్. నెక్స్ట్ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్. కేసీఆర్, తెలంగాణ సాధకుడు. నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంకా మీరు అనుకుంటున్న ఏవైతే గోల్స్ ఉన్నాయో, మీ డ్రీమ్స్ అన్ని కూడా ఇంకా చాలా హైట్స్ అన్ని కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఐ న్యూస్ కోరుకుంటాను. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈ రోజు మరి వైభవ్ సూర్య గారు ఆయన లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఆయన అప్కమింగ్